మనకి స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. మన హృదయాలను ప్రభు వైపు లేవనెత్తుకొని పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసము ప్రార్థన చేద్దాము. ఏకంగా కూడా ప్రార్థన చేద్దాం. దిగుమా ఆత్మస్వరూపం ఆవరింపు శుద్ధాత్మదేవా. రమ్ము దిగుమా ఆత్మస్వరూప ఆవరింపు శుద్ధాత్మదేవా. నింపు మామము పరిశుద్ధాత్మతో మహిమాన్వితుడా స్తుతి స్తోత్రములు. నింపు మామము పరిశుద్ధాత్మతో మహిమాన్వితుడా స్తుతి స్తోత్రములు. రమ్ము దిగుమా ఆత్మస్వరూపం ఆవరింపు శుద్ధాత్మదేవా. ఉన్నత స్థలములు మహిమానికే సినాయి శిఖరాన ఘనత నీది. ఉన్నత స్థలములు మహిమానికే సినాయి శిఖరాన ఘనత నీకే. నింపు మామము పరిశుద్ధాత్మతో మహిమాన్వితుడా స్తుతి స్తోత్రములు. నింపు మామము పరిశుద్ధాత్మతో మహిమాన్వితుడా స్తుతి స్తోత్రములు. రమ్ము దిగుమా ఆత్మస్వరూపం ఆవరింపు శుద్ధాత్మదేవా. ప్రభునామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ఒకనొక సమయమున అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైంటుండగా ఏ పాపం ఎరుగని ప్రభు మన నిమిత్తము బలియాగమై సంపూర్ణ రక్షణ అనుగ్రహించిన ప్రభువునకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాము. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాట్లు నుండినావా. నా పాలి దైవమా నా పాపములకురా ఈ పాట్లు నుండినావా. కట కట పాప సంకటము పాపుటకింత పటు బాధ నుండినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపములకురా పాటు నొందినావా. ఈ యొక్క పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల మమ్మల్ని కనికరించుము. ఈ యొక్క పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మమ్మల్ని కనికరించుము. ఈ యొక్క పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల నీ సమాధానం మాకు అనుగ్రహించుము. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, శ్రేష్టమైన సమయాన్ని బట్టి సహవాసాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తూ మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ సెలవు అల్పరాలైన నన్ను మరుగుపరిచి మీ పరిశుద్ధ సత్యాన్ని ప్రకటించమని, ఆత్మలో వృద్ధి చెందటానికి, మేలు పొందటానికి, నా గొప్ప తండ్రి నూతన పరచబడటానికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరులో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అది ప్రభు మనతో మాట్లాడినటువంటి వాక్యము క్రీస్తు కేక. లూకా సువార్త 23:46 గొప్ప శబ్దంతో కేక వేసి, గొప్ప శబ్దంతో కేక వేసి. ప్రియులారా, ఈ సండే, వచ్చే ఆదివారము పామ్ సండే అంటాం, మట్టల ఆదివారం. ఈ సండే నుండి గుడ్ ఫ్రైడే వరకు హోలీ వీక్ కనబడుతుంది. పవిత్రమైనటువంటి దినాలుగా లెక్కించబడతాయి. ప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి పుడము నుండి పరమునకేగు గడియలు, ఆఖరి గడియలు, ఆఖరి దినాలు సమీపించుంటుండగా మరి పరిశుద్ధ వారంగా ఎంచబడుతున్నటువంటి వారాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆఖరి దినాలు, ప్రభు భూమి మీద గడపబోయే ఆఖరి దినాలు, శ్రేష్టమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యము. ఆదివారం జరగబోయేటటువంటి మట్టల ఆదివారం నాడు లోకమంతా, ప్రపంచమంతా ఆచరించుతున్నటువంటి ఈ మట్టల ఆదివారం రోజు జరగబోయేటటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము ప్రవేశింపనంటున్నారు. యెరూషలేము ప్రవేశింపనంటున్నారు. లేఖనముల ప్రకారము మరి ఆ దినమున ప్రవేశించడానికి ప్రభు ఏర్పరచుకున్నటువంటి మార్గము, లేకపోతే సాధనము గాడిదయు, దాంతో ఉన్న గాడిద పిల్లయు ఏర్పాటు చేయబడినది. ఆ ఏర్పాటు చేయబడినటువంటి ఆ గాడిద పిల్ల మీద ప్రభు ఆసీనుడై మరి యెరూషలేము ప్రవేశం చేయబోతుంటున్నాడు. ఈ యెరూషలేము ప్రవేశము ఆల్రెడీ ప్రవక్తల ద్వారా చెప్పబడినట్లుగా మనము వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయం గుండా వెళితే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి భాగము 4వ అధ్యాయంలో 4వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను వారవాహిక పశుపిల్లనైన చిన్న గాడిదనికి నీ యొద్దకు వచ్చుచున్నాడు, సీయోను కుమారితో చెప్పండి. ఇది లేఖనం. ఈ లేఖన భాగం ద్వారా మరి మనగూరుతున్నది, జరగబోతున్నది సంతోషకరమైన, శ్రేష్టమైన రక్షణ కార్యము, విమోచన కార్యము జరగబోతున్నటువంటి ప్రవచనము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం ద్వారా మనం వెళితే మనకు అక్కడ రాయబడినటువంటి భావము, వాక్య భాగము మనం చూద్దాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం ద్వారా వెళ్తే, ఆలకించుడి, బుద్ధిగంత వరకు యెహోవా సమాచారం ప్రకటింపచేసి ఉన్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. రక్షణ దినము ప్రకటింపబడటానికి, కార్యము ఆరంభించడానికి ప్రభు యెరూషలేము ప్రవేశించినటువంటి వాస్తవము. ఇదిగో
ఆయన ఇచ్చు బహుమానం వద్దని ఆయన యుద్ధం ఉన్నది, ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సీయోను నివాసులకు తెలియజేయడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా ఆశింపతగిన దానివనియు విధింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. యెరూషలేమును గురించినటువంటి రక్షణ కార్యము ప్రకటింపబడేటటువంటి దినము, జరగబోయేటటువంటి దినము, పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి వాస్తవికత ఈరోజు జరగబోతా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి యెరూషలేము ప్రవేశించిన ఇంటిగా చాలా ఆర్భాటంతో, ఆనందంతో, సంతోషంతో అక్కడ కేకలు వేస్తూ, జన సమూహం అంతా కూడా కేకలు వేస్తూ, ఇప్పుడు మనము ధ్యానించబోయే విషయంలో ప్రాముఖ్యత కలిగినది కేకలు వేయటం. కేకలు వేయటం ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు మనం కేకలు వేస్తాము? సంతోషకరమైనటువంటి సందర్భంగా, లేకపోతే భయానకరమైనటువంటి సందర్భంగా, ఏదైనా కావచ్చు. సంతోషము కావచ్చు, భయం కలిగించేది కావచ్చు, ఆశ్చర్యకరమైనది కావచ్చు. కేకలు వేసేటటువంటి పరిస్థితి మనం పొందుతూ ఉంటాము. ఇక్కడ జనమంతా కూడా కేకలు వేస్తుంటున్నారు, సంతోషంగా పాటలు పాడుతుంటున్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడు కాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అంటూ కేకలు వేస్తూ సంతోషంగా, ఆనందంగా మరి ప్రభువును ఎదుర్కొంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. దారి పొడుగున బట్టలు పరిచి, గాడిద మీద బట్టలు పరిచి, చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచి, అక్కడ ఆనవాయితీ, ఆహ్వానించటానికి ఆనవాయితీ, దారి పొడుగున బట్టలు పరిచేటువంటి ఆనవాయితీ ఉంది. మరి సంతోషంగా ఆనందంగా ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడుగాక అంటూ కీర్తనలు పాడుతూ ఆనందంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ కేకలు వేసి ఆనందించి సంతోషించే వారిలో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, వారు నమ్మిన విషయం ఏంటంటే, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అన్నటువంటి వాస్తవాన్ని నమ్మినటువంటి జనము కేకలు వేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ప్రాధాన్యత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారు ఇక్కడ కేకలు వేస్తుంటున్నారు. మరి ముందుకు మనం వెళ్ళినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి వర్తమానంలో కొందరు మరి దారి పొడుగున బట్టలు పరిచినట్లు, ఆ సంతోషంలో కేకలు వేస్తూ పాల్గొన్నట్లు మనం గమనిస్తుంటున్నాము. మరి ఇది మిగతా వారంతా కూడా ప్రధాన యాజకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. అందరూ కూడా మరి ఆక్షేపణ కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారు ఉంటున్నారు, వ్యతిరేకత కలిగినటువంటి వారుగా ఉంటున్నారు, సంపూర్ణంగా ఇష్టపడినటువంటి వారుగా ఉంటున్నారు. అందరూ ప్రభువును వెంబడించేవారే. వెంబడిస్తుంటేటువంటి వారిలో మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అదే 21వ అధ్యాయం 15వ వచనంలో, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో చిన్న పిల్లలు కేకలు వేయటం చూచి కోపముతో మండిపడి దానికి ఆక్షేపణ కలిగజేస్తుంటున్నారు, ఆటంకం కలిగజేస్తుంటున్నాడు. యేసు ప్రభుల వారు ఆపమన్నాడు, కేకలు వేయటం ఆపమన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మరి వారు కాకపోతే ఏంటంటే, ప్రభువును వెంబడించే వారిలో సంపూర్ణమైనటువంటి వారుగా మనకు కనిపిస్తున్నది. అంతరంగం పెరిగిన వాడు ప్రభు అంతర్హృదయాలను పరిశోధించేవాడి, హృదయంలో పుట్టు ఆలోచనలను తెలుసుకున్నవాడు. అందుకే అక్కడ చేరినటువంటి అనేక సందర్భాలలో తనతో ఉన్నటువంటి జనాంగంలో ఉన్నటువంటి వారితో, ఆ శాస్త్రులతో, ఆ పరిచర్యలతోటి ప్రభు అంటున్నది, సర్ప సంతానమా, దుష్ట జనమా, వేషధారులారా, ఇలాగా వారి హృదయ ఆలోచనలు బట్టి ప్రభు ఎదిగినటువంటి వారై సంబోధిస్తున్నటువంటి విషయం మనం చూస్తుంటున్నాము. వారిని దుష్ట సంతానంగా
పేర్కొంటున్నాడు. అందరిలో ఆయన మార్గదర్శకులుగా పేర్కొంటున్నాడు. పుదీనా సదాపాలో మరి 10వ వంతు చెల్లించేవారుగా అస్సలైన వాటిలో చెల్లించక పుదీనా సదాపాకులలో 10వ వంతు చెల్లించేవారుగా ఉండటం గమనిస్తుంటున్నాడు. మరి దొంగల గుహగా చేసే వారిని గురించి గుర్తింపు ప్రభు పొందినటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయం ఏంటంటే, అటువంటి వారందరూ కూడా చేరి వ్యతిరేకంగా, ప్రభువుకు వ్యతిరేకంగా మరి గొప్ప కేకలు వేసి సాధించినటువంటి విషయం ఏంటంటే, ప్రభువును సిలువ వేయటం. వారు వేసిన కేకలు ఏంటంటే, సిలువ వేయుడి, సిలువ వేయుడి, ప్రభువును ఖచ్చితంగా సిలువ వేయాలి, బందిపోటు బరబ్బాను విడుదల చేసి కానీ క్రీస్తును సిలువ వేయాలి అన్నటువంటి అంశం మీద కేకలు వేసినటువంటి ప్రజలను ఇక్కడ చూస్తుంటున్నాము. ప్రభువు స్తుతించినటువంటి ప్రజలను చూస్తుంటున్నాము. కేకలు వేసినటువంటి ప్రజలను చూస్తుంటున్నాము. సిలువ వేయుడి, సిలువ వేయుడి అన్నటువంటి కేకలు వేసినటువంటి ప్రజలను చూస్తుంటున్నాము. అందుకోసమని ప్రభువు వారి నిమిత్తము ఏం చేస్తుంటున్నాడంటే మరి దుఃఖపడుతుంటున్నాడు. కేకలు వేస్తూ స్తుతించేటటువంటి వారిని చూస్తూ కూడా ప్రభువు దుఃఖపడుతున్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. మరి ప్రభువు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, వారిని చూచి ఏడ్చి, ప్రభువు వారిని చూచి ఏడ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. యెరూషలేమును గురించి ఏడ్చినటువంటి సందర్భము కనిపిస్తూ ఉంది. మరి ప్రభు చెప్తుంటున్నాడు, ఎందుకు ఏడుస్తుంటున్నాడు అంటే, మరి వారి యొక్క అంతరంగం ఎదిగి వారి గ్రహింపలేనటువంటి విషయము ఏంటి? గ్రహింపలేదు. ప్రభు వారి మధ్య ఉన్నాడన్న వాస్తవాన్ని గుర్తించలేకపోతుంటున్నారు. ప్రభు మరి దేవుని కుమారునిగా ఈ లోకంలోకి వచ్చారన్నటువంటి వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నారు. మరి అటువంటి సందర్భాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోతున్నటువంటి విషయంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు వారు దుఃఖించి బాధపడేటటువంటి అంశంగా మరి వారి యొక్క హృదయాలను అంతరంగా నెరిగినటువంటి ప్రభు వారి గురించి బాధపడుతున్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి యెరూషలేము ప్రజలకు వచ్చినటువంటి మాటలలో మనం ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనము చూద్దాము, 41వ వచనం చూద్దాము. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దిన మందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నెలలో నీకెంతో మేలు. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ పరిచర్యలో సంపూర్ణంగా సమాధాన సంబంధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకలను గుర్తించలేనటువంటి అజ్ఞానాన్ని, అంధకారాన్ని ప్రభు చూసి ఏడుస్తుంటున్నాడు. నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటూ కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముచ్చడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా నిన్ను నేల కలిపి రాబోయే దుస్థితిని గురించి ప్రభు బాధపడుతుంటున్నాడు, ఏడుస్తుంటున్నాడు. ఆ జనాంగం గుర్తింపలేనటువంటి జనాంగాన్ని గురించి ప్రభు యొక్క అంతరంగము బాధతో ములుగుతున్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. అవును, ప్రభు ఈ లోకంలోకి వచ్చింది, పాప నిమిత్తమై వచ్చింది. లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మరి ఆయన పాపల కోసం వచ్చాడు, కానీ నీతిమంతుల కోసం రాలేదు. అందుకోసము ప్రభు మహారోదనతో ఆయన జీవించిన కాలంలో మహారోదనతో, ఇంగ్లీష్ వర్షన్లో లౌడ్ క్రై అని రాయబడింది. వేదనతో, రోదనతో మరి వారిని గురించినటువంటి బాధతో హెబ్రీ రాసిన పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయంలో ఎంతో జనాంగాన్ని గురించి, మరి అజ్ఞానంలో అంధకారంలో ఉన్న జనాంగాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు పొందినటువంటి వేదన మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 5వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో చూస్తే,
శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉంటున్నందువలన ఆయన అంగీకరింపబడేను. మరి ఆయన ప్రభు ప్రార్థన చేస్తున్నది, రోదనతో వేదంతో ప్రార్థన చేస్తుంటున్నది. మరి అజ్ఞానులు అంధకార సంబంధమైనటువంటి జీవంతో జీవిస్తున్నటువంటి వారి గురించినటువంటి దుఃఖము వేదన కలిగినటువంటి ప్రభుగా మనం చూస్తుంటున్నాము. మరి ఇక్కడ అటువంటి జనాంగము యేసుక్రీస్తు ప్రభువును సెలవుకు అప్పగించబడేటటువంటి దినము కోసము ప్రభు సంపూర్ణంగా సిద్ధపడినటువంటి వాడై ముందుకు సాగుతున్నటువంటి దినాలు ప్రతి 4 సువార్తలలో ఆఖరు అధ్యాయాలలో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అధ్యాయాలుగా మనం చూస్తుంటున్నాము. ప్రభువుల వారు మరి అందు నిమిత్తము సంపూర్ణంగా సిద్ధపడి ముందుకు సాగుతున్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయంలో ప్రభువుల వారు ముందుకు సాగుతున్నటువంటి విషయంలో ప్రభు మనకు కనపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే మరి శ్రమ పొందబోతుంటున్నాడు, మహాశ్రమ పొందబోతుంటున్నాడు. ఆ మహాశ్రమలో అనేకమైన అవమానాలు పొందబోతుంటున్నాడు, బాధ పొందబోతుంటున్నాడు, దుఃఖం పొందబోతుంటున్నాడు, ఆవేదన పొందబోతుంటున్నాడు, అవమానం పొందబోతుంటున్నాడు, సహింపలేనటువంటి శ్రమలను పొందబోతుంటున్నాడు. అందుకే ప్రభు ఆఖరి దినములలో గెత్సేమని తోటలో, ఒలీవ కొండకు వెళ్ళి గెత్సేమని తోటలో మరి తన చెమట రక్త బిందువులుగా మారినంతగా ఆవేదన పడి ప్రభును ప్రార్థించినట్లు మనం చూస్తుంటున్నాము. ఈ ప్రభు యొక్క ఈ సిద్ధపాటు, ఈ యాత్ర, ఈ సంపూర్ణమైనటువంటి జీవితం ముగించుకుపోయే సమయంలో మరి తను సిద్ధపరిచినటువంటి శిష్యులు సంపూర్ణ సిద్ధపాటు చూపించలేకపోతున్నారు. శిష్యులకు ప్రభు సంపూర్ణంగా ఆఖరి దినాలలో నెరవేర్చబడబోయే ప్రతి అంశాన్ని మరి వారికి వివరించినటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాం ఆఖరి అధ్యాయాలలో. కానీ వారు ఇంతనూ గ్రహింపలేనటువంటి పరిస్థితుల్లోనే ఉంటున్నారు. ప్రభుతో పాటు ప్రభు చెప్పిన ప్రతి అంశాన్ని సంపూర్ణంగా మరి అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేడే సమయానికి, సిలువ వేలాడే సమయానికి శిష్యులు అక్కడ ఒక్కరిని కూడా మనం చూడడం లేదు. ఒక్క యోహాను తప్ప, శిష్యులలో యోహాను తప్ప మిగతా వారందరూ కూడా పారిపోయి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లేఖన భాగాలు ప్రభు అంత స్పష్టంగా కనిపింపచేసినప్పటికీ, వివరింపచేసినప్పటికీ కూడా ఆయన సంపూర్ణంగా ఆయనను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. అందుకే నా కోసం ప్రార్థించండి, గెత్సేమని తోటలో ప్రభు ప్రార్థిస్తూ నా కోసం ప్రార్థించండి, మెలకువగా ఉండండి అన్న సందర్భంలో కూడా వారు మరి ప్రార్థించలేనటువంటి, నిద్రపోతున్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము, పారిపోయినటువంటి విషయంగా చూస్తుంటున్నాము. యేసుక్రీస్తును ప్రభువును బాధిస్తున్నటువంటి అంశం ఏంటంటే అంతకాలము తన పరిచర్యలో ఆఖరుకు తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులలో, మరి తనతో ఉన్నటువంటి శిష్యులలో ఉన్నటువంటి యూదాను బట్టి కూడా ప్రభు మరి అతడు పుట్టకుంటే మేలు అంటుంటున్నాడు. అటువంటి విపత్కర పరిస్థితులలో, విపరీత పరిస్థితులలో ప్రభు తన జీవిత యాత్రను కొనసాగించున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు సింహాసనం నుండి విడిచిపెట్టి భూలోకానికి రిక్తంగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకొని వచ్చినటువంటి విషయము ఒక సామాన్య మానవునికి అందుబాటులో ఉండటానికి ఆడంబరంగా, అతిశయంగా, గొప్పగా ఏ భవంతులను ఎంచుకోలేదు. కానీ ప్రభు ఒక పశువుల తొట్టిని, పశువుల పాకని ఏర్పరచుకోవటమే కాకుండా మరి ఒక సిలువను, చెక్కతో చేయబడినటువంటి సిలువ మీద మరి జన్మందరి పాపులందరి పాపాలను మోసుకొని పోయి ముందుకు సాగినటువంటి జీవితంగా మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య అన్నది ఎలాగుందంటే ఒక ఒక ఫైర్ వర్క్స్ అంటే టపాకాయలు ఒక కాగితంలో లేకపోతే ఒక సిల్వర్ పేపర్లో చుట్టబడినటువంటి టపాకాయలను పేల్చినప్పుడు మరి మంచి కాంతులు వెదజల్లుతూ
మరి ఒక గొప్ప వింతైన వెలుగులతోటి రంగురంగుల వెలుగును వెదజల్లేటటువంటి ఒక తపాకాయ జీవితం కాకుండా అంతర్గతంగా అదే టపాకాయ లోపల పేల్చబడినటువంటి వారుగా, అంటే సంపూర్ణంగా తనను తాను కాల్చుకోబడ్డం, తనను తాను ఆ జీవితానికి సిద్ధపడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆ మెటఫర్ అన్నది మరి ప్రభు యొక్క అంతర్గత శక్తిని, అంతర్గత విమోచన కార్యాన్ని నెరవేర్చే శక్తిని బయలుపరిచేటటువంటి విషయంగా మనకు ప్రస్ఫుటమవుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిద్ధపడినటువంటి ఈ విషయంలో, ఈ యాత్రా మార్గంలో మరి కనపరుస్తున్నటువంటి విషయంలో మరి ప్రభువు మరి మహారోదనతో, వేదనతో ఆఖరి దినాలలో గడిపినటువంటి వాస్తవము. ఏం కోరుకున్నాడైనా? దేవాలయము వ్యాపార గృహం దొంగల గృహగా మార్చబడినప్పుడు వారిని అందరినీ మరి చెదడగొట్టి, కొట్టి, పారదోలి, అది దేవుని మందిరము, పరిశుద్ధ మందిరము దొంగల గుహగా చేస్తున్నటువంటి బాధ. ప్రభు ఆఖరి నిమిషం వరకు కూడా మరి వేదన పడింది, బాధ చెందింది. తన నిమిత్తం కాదు కానీ లోకంలో ఉన్నటువంటి మరి మానవాళి రక్షింపబడటానికి. ఎందుకు గాడిదను ఎంచుకున్నాడంటే మరి ఆ గాడిద పిల్లను సాత్వికుడే గాడిదను ఎన్నుకున్నటువంటి వాడు ప్రభువు. ఆ సాత్వికత్వంతోనే మరి తన సంపూర్ణ కార్యాన్ని ప్రభు చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఒక జీవిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు ప్రభు. మరి ఈ సందర్భంగా ప్రభు మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభు ఒక ఆఖరు గడియలలో ప్రభు కనపరిచినటువంటి విషయం ఏంటంటే, మనము లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం చూస్తే, గొప్ప కేక వేసి, గొప్ప శబ్దంతో కేక వేసి ప్రభు తన ప్రాణాన్ని అప్పగించినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువుల వారి శిలువ మీద మరి ప్రొద్దున 9 గంటలకు శిలువ వేయబడిన ప్రభు 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు మరి శిలువలో రేలాడిన ప్రభువును మనం చూస్తుంటున్నాము. మరి మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మిన పరిస్థితిని చూస్తుంటున్నాము. అంధకార సంబంధమైనటువంటి వారి యొక్క అధికారంలో కొనసాగుతున్నటువంటి దుశ్చర్యను, దుర్మార్గాన్ని, ప్రభువును ఎందు నిమిత్తము ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, ఏ కార్యము జరగబోవటానికి ప్రభు వచ్చాడు, ఆ విమోచన కార్యాన్ని సంపూర్ణంగా పొందలేనటువంటి దుష్ట స్థితిలో ఉన్నటువంటి, అంధకారంలో ఉన్నటువంటి జనాంగాన్ని గురించి ప్రభు 7 మాటలు పలకటం మనం చూస్తుంటున్నాము. ఈ మంచి శుక్రవారం రోజు, గుడ్ ఫ్రైడే రోజు ప్రపంచమంతటా కూడా ఆఖరి దినములలో, ఆఖరి గడియలలో, ఆఖరి క్షణాలలో ప్రభు మాట్లాడినటువంటి 7 మాటలు ధ్యానించటము పరిపాటి అయిపోయింది. ఆఖరి దినాలు ప్రతి వారికి ఒక తెలిసిన సందర్భంలో ఒక పలాని వ్యక్తి యొక్క దినాలు సంపూర్ణమైపోతున్నాయి, ఇంకెక్కువ రోజులు బ్రతకడు, మనతో ఉండలేడు అన్నటువంటి సందర్భంగా ఆఖరి దినాలు చాలా విలువైనవిగా, ప్రశస్తమైనవిగా, విశిష్టమైనట్టుగా ఎంచుకుంటాం మనం. అలాగే యేసుక్రీస్తు ప్రభు పరలోకమును దిగి వచ్చిన ప్రభు తిరిగి పరలోకానికి వెళ్ళనై ఉంటాడు. ఒకటి గడియ రానై ఉంటుండగా మరి ఆ సందర్భము మరి సంతోషము, ఆనందము కాకుండా దుఃఖము, వేదన, భారంతో కూడినటువంటి ప్రక్రియ. ఎందుకంటే అది ప్రభు చిత్తమై ఉంటున్నది. అందరి కోసము నలగగొట్టబడాలి, అందరి కోసము ఆయన చీల్చబడాలి, ఆయన శరీరమైన బండ చీల్చబడాలి, అందులో నుండి జీవజల నదులు పారాలి, మరి రక్షణ కార్యం జరగాలి, విమోచన కార్యం జరగాలి, విడుదల కార్యం జరగాలి. అది ప్రభు ఏర్పరచుకున్నటువంటి మార్గం, ఏర్పరిచినటువంటి మార్గము. ఈ కార్యము మరి రక్త ప్రోక్షణ ద్వారా తప్ప మరి జరగలేదన్నటువంటి కార్యానికి సూచనగా పాత నిబంధన కాలం అంతా కూడా బలులను అర్పించడం చేత ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తమని ప్రభు చూపిస్తూ మరి సంపూర్ణమైనటువంటి విమోచన, విడుదల,
ఒక పరిశుద్ధమైనటువంటి దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తం వలన మాత్రమే జరుగుతుందన్నటువంటి వాస్తవాన్ని తెలియజేస్తూ ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా పలికించిన ప్రతి మాట ద్వారా తెలియజేస్తూ ప్రభు ముందుకు సాగినటువంటి వాస్తవాన్ని మనము ఎరుగుంటున్నాము. కానీ అటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోలేనటువంటి, గ్రహింపుకు రానటువంటి జనాంగం గురించి ప్రభు అమితంగా ఆవేదన చెందుతున్నటువంటి విషయము. మరి దాని గురించినటువంటి బాధ్యత కూడా మరి సంపూర్ణంగా గ్రహించినటువంటి వారి మీద ప్రభు ఉంచినటువంటి వాస్తవాన్ని మనం గ్రహించినటువంటి వారంగా మనం ముందుకు సాగవలసినటువంటి అవసరం ఎంతో అయి ఉంటున్నది. ప్రభు ఎందుకు అంత గొప్ప శబ్దంతో కేక వేశాడు? ప్రభు గొప్ప శబ్దంతో కేక వేయటానికి కారణం ఏంటి అంటే, ఒక గొప్ప విజయము, ఒక గొప్ప కార్యము సంపూర్ణంగా ప్రభు చిత్తానికి అనుగుణంగా లోబడినటువంటి వారుగా నెరవేర్చబోయేటటువంటి గొప్ప కార్యాన్ని గురించి సంతోషంతో మరి ప్రభు కేక వేసినటువంటి విషయం. ఏలీ ఏలీ లామా సబక్తానని బిగ్గరగా కేక వేసి ప్రభు తండ్రిని వేడుకున్నటువంటి విషయం మనకు తెలుసు. నా దేవా నేను ఎందుకు చేయి విడిచితివని. ఆ చేయి విడచటం ద్వారా ప్రభువుకు, తండ్రికి, కుమారునికి మధ్య గల సంబంధం తెగిపోవటం ద్వారా సంపూర్ణంగా ఆ కార్యం నెరవేర్చబడటానికి ఆయన వీపు మీద, యేసుక్రీస్తు వీపు మీద మోపబడినటువంటి ఆ పాప భారం అంతటి నిమిత్తము ఒక పాపిగా చనిపోయేటటువంటి ప్రభు చేయి విడిస్తే తప్ప ఆ పరిపూర్ణటువంటి కార్యము, సంపూర్ణత కలిగిన కార్యం జరగదు అన్నటువంటి వాస్తవాన్ని తెలియజేస్తూ ప్రభు చేయి విడచడం జరిగింది. ఆ అర్థధ్వని, ఆ గొప్ప శబ్దంతో ప్రభును వేడుకున్నటువంటి ఆ బాధ బరువుతో కూడినటువంటి విషయము, ఆ వేదన కంటే ప్రభు తనను చేయి విడిచినాడన్నటువంటి బాధ మరి ఎక్కువగా ప్రభును బాధిస్తున్నటువంటి విషయంగా, నా దేవా నన్నెందుకు చేయి విడిచివని కేక వేసినటువంటి కేకను మనము వింటుంటున్నాము, లేఖనం ద్వారా తెలుసుకుంటున్నాము. మనం మన దాని గురించి ధ్యానముగా మనం అనేక మార్లు రాబో తరాలన్నిటి కూడా తెలియచేయబడాలని, నిత్యము జ్ఞాపక సూచనగా ఉండాలని ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యం, సెలవులో జరిగించినటువంటి ఆ గొప్ప కార్యము, సంపూర్ణ కార్యము, మన మానవాని యొక్క విడుదల కార్యం, విమోచన కార్యము తెలియజేయబడటానికి మరి నిత్యము ఆచరింపబడుతున్నటువంటి సంగళ కాలం మనము చూస్తుంటున్నాము. మరణము మింగి వేసేటటువంటి కార్యము, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, పాపపు జీవితము మృంగబడినది, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేస్తాడు, ప్రభువు తెలుసు తను 3వ నాడు తిరిగి లేస్తాడని. ఆ ఆఖరి నిమిషము ప్రభుకు సంభవించినటువంటి విషయంగా ప్రభు ఎదిగినటువంటి వాడుగా, తన సంపూర్ణంగా ప్రభు చిత్తము నెరవేర్చినటువంటి వాడుగా ఆ సంతోషము, ఆనందం, ఆ సంపూర్ణంగా నేను నెరవేర్చి తిని అని ఆనందంతో గొప్ప శబ్దంతో కేకవేసి ప్రభు తన ప్రాణాలను అర్పించినట్లుగా మనం చూస్తుంటున్నాము. ఆ కేక వేయటంలోని ఆంతర్యము సంపూర్ణంగా నెరవేర్చబడినటువంటి విషయంగా మనము ఎక్కడ చూస్తామంటే, ఈ మత్తయి రాసిన సువార్త ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనాలలో ప్రభు మాట్లాడుతున్నటువంటి అంశాలు గుండా ఒకసారి వెళ్దాం మనము. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయము ఆఖరి వచనాలలో ప్రభు మాట్లాడుతుంటున్నాడు. తిరిగి లేచాడు, 3వ నాడు తిరిగి లేచాడు. తిరిగి లేచి ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయము 16వ వచనములో, మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 16వ వచనంలో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి ఎద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారికి బాప్తిసమిచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను
యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నానని వార్త చెప్పాను. యేసు కోల్పోయినటువంటి అధికారము, సింహాసనము, తండ్రిని వదిలిపెట్టి వ్యక్తులుగా చేసుకొని ఆ సింహాసనము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించుకుని వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి తిరిగి మరణం ద్వారా ఆ గొప్ప ఆనందంతో వేసినటువంటి ఆ కేక, ఆ మరణం ద్వారా తిరిగి తన యొక్క అధికారము పొందానని సంపూర్ణంగా ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. నేను తిరిగి నా అధికారం పొందాను, నా సింహాసనం నాకు ఉంది, నా అధికారం ఉంది. ప్రభు నాకు ఏ మహిమతో నన్ను ఈ లోకంలో పంపాడు, ఆ మహిమ తిరిగి నేను పరలోకంలో పొందబోతున్నాను. తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడైపోతుంటున్నాను. ఆ విషయాన్ని మనము చూస్తే 1 పేతురు 3వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుకుంటే, 1 పేతురుకు రాసిన పత్రిక, 1వ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఎవరైనా చదవండి దయచేసి. 1 పేతురు 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రభువు పరలోకమునకు వెళ్ళి 3వ నాడు తిరిగి లేచి మరి ఆరోహణమై ప్రభు సన్నిధికి చేరినటువంటి ప్రభు దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ప్రభు తన కార్యానికి, తనకు అప్పగించినటువంటి కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి ప్రభు అయింది. మరి సంపూర్ణ అధికారాన్ని తిరిగి పొందినటువంటి ఆధిక్యత, తిరిగి పొందినటువంటి తండ్రి యొక్క ప్రేమ, తండ్రి ఇచ్చినటువంటి మహిమను తిరిగి పొందినటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. ఆ కార్యం సంపూర్ణంగా నెరవేర్చినటువంటి ప్రభుగా చూస్తుంటున్నాము. ఆ కేక్ అన్నది, ఆ క్రీస్తు యొక్క కేక్ అన్నది ఒక విజయానికి సంకేతము, మరణం మీద జయానికి సంకేతము, మరి పునరుత్థానానికి సంకేతము, ప్రభు సంపూర్ణంగా నెరవేర్చినటువంటి రక్షణ కార్యానికి సంకేతము, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ప్రభువుకు అది సంకేతము. ప్రభు కార్యము, ప్రభు చిత్తము పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి కుమారునిగా ఒక విజయ సంకేతము, విజయ కేతనము. ఆ కేక్ అన్నది ఒక పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని తెలియజేసేటటువంటి కేకగా ప్రభువు గొప్ప కేక వేసి ప్రభువుకు తన ఆత్మను అప్పగించినటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. ప్రియులారా, మరి దేవుని యొక్క గొప్ప కార్యము ఎంత శ్రమల మధ్య, ఎంత అవమానాల మధ్య, ఎంత నిరసనల మధ్య అనుక్షణము ఈ శాస్త్రులు, యాజకులు, మరి పరిసయ్యులు పరీక్షిస్తుంటే ఉంటున్నారు, శోధిస్తూనే ఉంటున్నారు. అనేక విధాలుగా జనాల మధ్య ఆయనను కించపరచాలని, తక్కువ చేయాలని అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. నిలువు టంగీలు ధరించినటువంటి వారుగా, మరి సంత వీధులలో తమ ఆధిక్యతను చాటుకునేవారుగా క్రీస్తు ప్రభువును ఒక అల్పునిగా చూపించాలని ప్రయత్నం చేయటం ద్వారా మరి అనేకులు ప్రభువును మరి విశ్వసించటానికి అది కూడా ఒక కారణమై ఉండవచ్చు. ఎందుకంటే నిరసన ఎక్కువగా ఉన్నప్పుడు అటువంటి విషయాలలో జనాలు ఎక్కువగా నమ్మేది కూడా అటువంటి వాస్తవాలనే నమ్మేటటువంటి పరిస్థితి. అది లోకరీతిగా అది జరుగుతున్నటువంటి విషయం. మరి యేసుక్రీస్తు ప్రభు అంత నిర్వేద్యం మధ్య, అంత భయానకమైనటువంటి మనుషుల మధ్య ముందుకు సాగుతూ కూడా సంపూర్ణంగా అనేక మార్లు శోధించబడుతూ, ఆఖరి నిమిషం వరకు శోధింపబడుతూ అప్పగింపబడతాడు. దుమ్మిగా వస్తూ ఉంటున్నారు.
ఆ రాత్రి వేళ మరి ప్రభు అప్పగింపబడే రాత్రి అది. అప్పుడు కూడా తన చెమట అంత రక్తబిందులుగా మారి నేలను చేరేటంతగా ప్రార్థించి ఆఖరణ అయినా ప్రభువా నీ చిత్తమే, నీ చిత్త ప్రకారమే జరుగుగాక, నీ చిత్తమే నెరవేరు కాక అని తను తాను అప్పగించుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా మరి తన కార్యం నెరవేర్చినటువంటి వారిగా మన మధ్యన ఉంచినటువంటి ఆ కార్యం అన్నది మనకు అప్పగించినటువంటి ఆ కార్యం ఏంటుండగా ఆ కార్యంలో మరి మనము ఆ ప్రభు శిలువను మోసుకుంటూ ముందుకు సాగవలసినటువంటి పరిస్థితి ఉంటుండగా అటువంటి పరిస్థితిని సంపూర్ణంగా దిగ్విజయంతో ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి. మొన్నటి దాకా ఆ ప్రవీణ్ పగడాల యొక్క జీవిత చరిత్ర చాలా మందికి తెలియలేదు. కానీ ప్రభు శిలువ మోసుకొని తన యాత్ర సాగించినటువంటి ప్రవీణ్ గారి యొక్క జీవితము అందరికీ ఇప్పుడు అర్థమవుతా ఉంది. తెలియని అన్ని జనులు కూడా ఆయన యొక్క ప్రసంగాలు వినటానికి ఇష్టపడుతుంటున్నారు. అందరికీ కలుగుతున్నటువంటి భావన ఏంటంటే అటువంటి వ్యక్తి ఇంకా కొంతకాలము మరి జీవించుంటున్న వలన ఇంకా పరిచర్య విపరీతంగా విస్తారంగా యవనస్తుల మధ్య అది ఒక గొప్ప కార్యంగా ప్రభు నిలబెట్టి ఉంటున్నాడు. మరి ప్రభు చిత్తం ఏంటో మనకైతే తెలియదు. కానీ మరి పగడాల ప్రవీణ్ గారు గొప్ప దేవుని కార్యాన్ని నేను కూడా విన్నాను. ఆయన ప్రసంగాలు చాలా చాలా ఆత్మతో నింపబడినటువంటి ప్రసంగాలుగా, నొప్పింపక తానువ్వక అన్నట్లుగా చాలా సూక్ష్మంగా స్థూలమైనటువంటి విషయాలను మరి జనాల మధ్య ముఖ్య యవనస్తులను ప్రేరేపించినటువంటి వారిగా మనం చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు మంచి ప్రాయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మరి శిలువ మరణం నుండి సాధించి సంపూర్ణ జయముతో తిరిగి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమందు ఆశ్రయించిన ప్రభువును మనం చూస్తుంటున్నాము. ప్రియులారా, ప్రభువు నుండి మనము పొందుతున్నటువంటి ఆదేశం కూడా అదే. ఆ సంపూర్ణ సాధించవలసినటువంటి ఆ సంతోషంతో మన ఆత్మలను ప్రభువుకు అప్పగించుకోవలసినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలన్నటువంటి ఆ ప్రేరణతో కూడినటువంటి జీవితాన్ని ప్రభు మన ముందుంటుండగా మన జీవితాలలో అటువంటి ప్రయాసతో కూడినటువంటి జీవితంలో ముందుకు సాగటానికి ప్రభు మనందరి తన కార్యము నెరవేర్చిన కాక ఈ కొద్ది వాక్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్ ఆమేన్. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారికి వందనాలు. ముగింపు ప్రార్థన ఎవరు చేస్తారు? ముగింపు ప్రార్థన ఎవరైనా ప్రేరేపించబడిన వారు చేయండి. ఎవరైనా చేయొచ్చండి, అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన చేయండి. జాన్సన్ ఉన్నారు. ఓకే జాన్సన్, నువ్వు చేయమ్మా. పరిశుద్ధుడైన నీకు స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్య, నా ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభునను ఈ నూతన దేశాల సమయంలోనూ పలికి నీకు జీవకరమైన మాటలు బట్టి నీకు వందనాలు అయ్యా. నాయన ప్రభువా, ఎక్కడోనైనా ప్రభునైనా ఉన్నా, అంధకారంలో ఉన్నా మా కొరకు నాయన ప్రభువా, నీ నుంచి దూరం అయిపోయిన ప్రభువా, మా కొరకు నువ్వు చూపించిన ప్రేమ ఎంతో నైనా ప్రభా, పాప విమోచన కలిగించడానికి నువ్వు చేసిన త్యాగం అయ్యా, అది వివరించలేనిది నాయనా. నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందన. అనేకమైన మాటలను ప్రభా నువ్వు మా కొరకే నైనా ప్రభు నన్ను తెలియజేస్తావు. మరొకసారి అయ్యా నీకే స్తోత్రనైనా ప్రభా, ఈ చివరి దినాల్లో ప్రభునైనా నీ రాకడ దగ్గర పడుతున్న కొలదినైనా నీ రాజ్యం